గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం అయితే మధ్యతరగతి ఫ్యామిలీ మొత్తం చాలా ఇబ్బంది పడుతుంది. మధ్యతరగతినే కాదు, ప్రజలు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే గతంలో ఫస్ట్ టైం పెంచినప్పుడు అయితే ₹3.49 పెట్రోల్ మీద పెరిగింది, ₹3.29 ఏమో డీజిల్ మీద పెరిగింది. ఈ విధంగా ఇప్పటికి 4 సార్లు పెంచడం జరిగింది. 95 పైసా, 97 పైసా, ఈ విధంగా అట్లా 4 సార్లు పెంచుకుంటూ మొత్తం ఓవరాల్ గా దాదాపు 8 రూపాయల కంటే ఎక్కువే పెట్రోల్ రేట్లు పెరగడం జరిగింది. సో అంటే ఎవ్రీ స్టేట్ లో ఒక్కొక్కలాగా ఉన్నాయి పెట్రోల్ రేట్లు అనేవి. సో ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో అయితే విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. అన్ని కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎక్కువ రేట్లు ఉన్నాయి. సో ఏంటి అని పరిస్థితి చూసుకున్నట్టయితే ఇక్కడ క్రూడ్ ఆయిల్ మెయిన్ మీ అందరికీ తెలిసిందే కదా, యుద్ధం కారణంగా ఎప్పటి నుంచో ఈ క్రూడ్ ఆయిల్ వీటి వల్ల రేట్లు పెరిగిపోయాయి. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది, ఆ గ్యాస్ ఇబ్బంది అవుతుంది. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఈ ట్యాక్స్, సోషల్ మీడియాలో ఒక ఇష్యూ నడుస్తుంది, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ₹10 తగ్గించింది అని చెప్పేసి. అదంతా ఫేక్, అది గతంలో పెంచిన రేట్లు. అలా తగ్గించడం వల్లనే దాదాపు లక్షల కోట్లు లాస్ అయ్యామని చెప్పేసి ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు అలాంటిది ఏమి లేదని చెప్పేసి ఆమె కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ని కూడా అలిగి తెలుసుకుందాం ఒకసారి. రేట్లు ఇంతగానం పెరిగిపోయాయి కదా, మరి ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళు, గిగ్ వర్కర్స్ ఉంటారు, ర్యాపిడో వాళ్ళు ఉంటారు, సో జొమాటో వాళ్ళు, వీళ్ళందరినీ మెయిన్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో వీటి వల్ల, ట్రాన్స్పోర్టేషన్ వల్ల ప్రతిదీ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఒక్కటి పెట్రోల్ డీజిల్ రేట్లు ఒక్కటి పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ చేసే ప్రతి వస్తువు మీద రేట్లు పెరిగిపోతుంటాయి, కాస్ట్ పెరిగిపోతుంది. సో ఈ విధంగా మొత్తం సిస్టమ్ మొత్తంలో దానికి సంబంధించిన ఇంటర్లింక్ చైన్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ వస్తువులన్నిటి మీద రేట్లు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి పబ్లిక్ని అడిగి తెలుసుకున్నాము వాళ్ళు అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. హాయ్ సార్. హాయ్ సార్, యాక్చువల్లీ పెట్రోల్ రేట్ చూసుకుంటే ఫస్ట్ ₹3.49 ఎంతో పెరిగింది, తర్వాత వరుసగా 4 సార్లు పెంచుకుంటూ వచ్చారు. ఏంటి, ఏమనిపిస్తుంది? మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. అది అమౌంట్ ₹6 అనేది ఇంత తక్కువ టైంలో పెంచడం అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అమౌంట్ విషయంలో అయితే. అంటే చూసుకున్నట్లయితే ఈ క్రూడ్ ఆయిల్ రేటు పెరగడము, గ్యాస్ రేట్లు పెరగడము, యుద్ధం కారణంగా పెంచుకుంటూనే పోతున్నారు, కానీ ఏది రేట్లు అయితే తగ్గట్లేదు. బాగా ఇబ్బందిగా ఉందండి. ఈవెన్ గ్యాస్ వల్ల అయితే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు పబ్లిక్. గ్యాస్ చాలా మందికి అందుబాటులోకి లేదు. తర్వాత ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా చాలా వరకు హైలీ రేట్స్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే బయట టిఫిన్ కాస్ట్ దగ్గర నుంచి ఈవెన్ ఫుడ్ కాస్ట్ వరకు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంది. పెట్రోల్ అంటే నాకు తెలిసి ఒక రకంగా మన లేకపోతే కష్టం, ఇంకా ఏ పని చేయడానికి కొంచెం బాగా బడ్డనే పబ్లిక్కి. ₹6 అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా తక్కువ టైంలో ₹6 అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే ఈ అమౌంట్ కొంచెం సవరణ చేసి కొంచెం గవర్నమెంట్ ఆలోచించి ప్రజలను దృష్టిలో పెట్టుకుని కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అంటే మధ్యతరగతి వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు కదా, రిచ్ వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం అనిపించదు ₹6 అంటే. మధ్యతరగతి వాళ్ళ గురించి ఆలోచించేదండి, డబ్బున్న వాళ్ళ గురించి అయితే ఆలోచించే పనే ఉంది ఇందులో. డబ్బున్న వాళ్ళకి ₹6 నథింగ్. డబ్బు లేని వాళ్ళకి ఇప్పుడు మంత్లీలో మార్కెటింగ్ తిరిగే వాళ్ళకైతే ఈవెన్ ఫుడ్ డెలివరీ బాయ్స్, లేదంటే మార్కెటింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, లేదంటే ప్రొడక్ట్ సర్వీస్ పరంగా తిరిగే వాళ్ళు ఉన్నారు. కంపెనీ బేస్లో, సర్వీస్ బేస్లో తిరిగే వాళ్ళకి పెట్రోల్ రెగ్యులర్గా రెగ్యులర్గా ఒక ₹20 ఖర్చు పెరుగుతుంది అనుకోండి కంపల్సరీ. మార్కెట్లో బైక్ మీద 20 కిలోమీటర్ దగ్గర నుంచి డైలీ సిటీలో ఆన్ అండ్ యావరేజ్ 200 కిలోమీటర్ తిరిగే వాళ్ళ వరకు కూడా ఉన్నారు. ఎక్కువ తిరిగే వాళ్ళకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత లేదన్నా పర్ డేలో ₹20 పడ్డాయి, ₹15 to ₹20 పడ్డాయి సర్వీస్లో తిరిగే వాళ్ళకి. జనరల్గా తిరిగే వాళ్ళకి కూడా ఈవెన్ ఎవరు కొట్టించిన పెట్రోల్ ఈవెన్ మాటికి బంకు రారు కాబట్టి 200 300 కొట్టిస్తారు. ఆ టైంలో ₹20 అయితే కంపల్సరీ మార్జిన్ ఉంటుంది. పబ్లిక్ అయితే బాగా సఫర్ అవుతున్నారు ఈ యుద్ధం కారణంగా, ప్లస్ ఈ అమౌంట్ పెంచడం వల్ల. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉంది పెట్రోల్ రేట్లు చూసారా? అవును సార్, రోజు పెరిగిపోతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. రోజు వెళ్ళి రావడానికి 100 ఒప్పిస్తుంటే నేను ఇక్కడ GHMC రోజు ట్రావెలింగ్ లోనే ఉంటారు. ట్రావెలింగ్ మాకు కంపల్సరీ. ఏంటి మరి మధ్య తరగతి మీద ఒకేసారి ఇంత బటన్ పెడితే దాదాపు
8 నుంచి 10 రూపాయల మధ్యలో ఎంత పెరిగింది. అవును సార్. సో ఇంత ఎక్కువ ప్రైస్ ఈ 2 నెలల గ్యాప్ లో పెరిగితే ఎట్లా ప్రజలు? అవును సార్, రోజు రోజు పెరిగిపోతుంది. ఏం చేస్తాం? చాలా ఇబ్బంది అవుతుంది సార్ మా లాంటి వాళ్ళకి అందరికి. సామాన్య ప్రజల మీదే కదా బటన్ అంతా. అవును సార్. కొట్టించారా? కొట్టించిన తెలుసా మీకు అసలు ఇంత పెరిగిందని, ప్రైస్ ఇంత పెరిగిందని తెలుసు సార్, తెలుసు. 8 రూపీస్ పెరిగింది. 8 రూపీస్ వరకు పెరిగింది. తప్పదు, పెంచినా పెరిగినా పెట్టించుకోవాలి. మనకైతే పెట్రోల్ కొట్టించుకోక తప్పదు కదా. తప్పదు సార్. ఓకే. తిరుగుతూనే ఉంటారు. తిరుగుతుంది. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం పైన గవర్నమెంట్? ఏం చెప్పలేము సార్, ఏం చెప్తాం. నమస్కారం అన్న. ఏం చేస్తుంటారు? అది ప్రైవేట్ బిజినెస్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు 8 రూపాయల కంటే కొంచెం పెరిగింది ఆ పెట్రోల్ ప్రైస్ అనేది. 4 విడతలుగా పెంచుకుంటూ వచ్చారు. సో ఏమనిపిస్తుంది ఈ విధంగా పెట్రోల్ రేట్లు పెరగడం పైన మీరు ఏమనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మధ్యతరగతి వాళ్ళ కోసం ఆలోచిస్తలేరు. వాళ్ళ సొంతము వాళ్ళ కోసమే, వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళ ఆ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. పేదల కోసం, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్వరు ఆలోచిస్తలేరు. ఎవరు స్వార్థం వాళ్ళదే. మరి ఓట్లప్పుడు మాత్రం అందరిని అడుగుతారు కదా. కంపల్సరీ అది అవసరం కదా. అది మెజారిటీ ఓట్లు కూడా వీళ్ళే డిసైడ్. అవును అవును, కానీ ఇక్కడ ఓట్ల టైంలోనే మా అవసరం. ఓట్లు అయిపోయినాక తుమ్కోనే మైకోను, ఎవరు దళాలు చూసుకోవాలంతే. ఓటు వేసినందుకు అనుభవించాల్సిందే, ఎవరు మారరు. అంటే ఇప్పుడు యుద్ధం కారణంగా పెరిగింది అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు కదా. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ పెరిగింది. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత క్యాల్కులేషన్ చేయండి. యాక్చువల్ పెట్రోల్ రేట్ ఎంత రోజు మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో రేట్ ఉంది, తమిళనాడులో రేట్ ఉంది, ఢిల్లీలో రేట్ ఉంది. మరి మన దగ్గర ఎందుకు ఈ రేట్ ఉంది? ఎవరు అడగాల? మన మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలు, మన వాళ్ళు ఫస్ట్ ప్రెషర్ చేయాలి. గవర్నమెంట్ ఎలా చేస్తుంది మరి ఇప్పుడున్న గవర్నమెంట్? నో కామెంట్స్ బ్రదర్. మొత్తానికి కోపంలో ఉన్నారు 2 గవర్నమెంట్ల మీద కోపం. సీరియస్ చెప్తున్నా, నో కామెంట్స్. ఎవరి కాళ్ళు స్వార్థపడుతులే, ఎవరి దాన్ని స్వార్థం చూసుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఎవ్వరు ఆలోచించట్లేదు. ఓటేసే వరకే మా హక్కు. ఓటేసాక మీరు ఎవరో మేమెవరో. మా పరిస్థితి అలాగే ఉంది. ఈ పెట్రోల్ ధర పెరిగిందని పోసుకోకుండా ఉంటామా? మనం పోసుకొని మా పని మేము చేసుకోవాలి కదా, నడవాలి కదా. కొంచెం ఆలోచించాలి. ఇట్లానే ఉంటే గవర్నమెంట్ పడిపోద్ది. థ్యాంక్ యూ. रेट बढ़ गए ना 8 रुपीस है वो पेट्रोल रेट बढ़ गया। हाँ, तो क्या बोल रहे हैं? क्या बोल रहे हैं, पूरा बैगन में मिला दे रहे हैं हमारे को। हम मेहनत करने वाले, अब मेहनत करके ये पेट्रोल डला के करेंगे, नहीं काम करेंगे। एक तो बाद वक्त पेट्रोल के रेट बढ़ा दे रहे बोल के पेट्रोल पंप पे फुल ट्रैफिक हो जा रहा। और वो पेट्रोल डलाएंगे या काम करेंगे? पेट्रोल डलाए तो काम नहीं कर सक रहे, पेट्रोल डलाए तो फुल महंगा है। या तो पेट्रोल डलाएंगे या तो काम करेंगे, दोनों में से एक ही हो जा रहा। मिडिल क्लास फैमिली तो छोड़ दो, लो क्लास फैमिली मर जा रही है इसमें। मिडिल क्लास फिर भी थोड़ा बहुत रहता, लो क्लास फैमिली तो पूरा मर गया। गवर्नमेंट को क्या पूछते हैं? गवर्नमेंट एथॉलन मिला रहा है। देखो अंदर टाकी में, देखो अंदर देखो तुम, नहीं है फिर पूरा नील। वैसा हो जा रहा, पूरा खराब हो जा रहा। उसका कौन देता हर जाना? इन लोगों का कुछ गलती नहीं है, इन लोगों का सब अच्छा डालते, इन लोगों का जरूरी है। अब उन लोगों का पेट्रोल एथेनॉल मिला रहा है, उसमें 20% माइलेज गोल, पेट्रोल रेट ज्यादा, कहाँ से करेंगे? मोदी है तो सब मुमकिन है, मोदी गाड़ मार ले रहा, सुने उतना ही।